తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండ్యాల. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తామాడ గ్రామంలో ఉన్నాను. తామాడ గ్రామంలోని ఎర్ర చెరువులో ఉన్నాను. కొద్ది రోజుల నుంచి ఈ ఎర్ర చెరువు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సంచలనం అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఎర్ర చెరువులో గడిచిన కొద్ది రోజుల నుంచి కప్పలన్నీ కూడా ఎరుపు రంగు పూర్తిగా పసుపు ఎరుపు రంగులో, ముదురు పసుపు రంగులో కనిపిస్తున్నాయి. సుమారు 100కు పైగా కప్పలు ఒక్కసారిగా పూర్తిగా పసుపు వర్ణంలో ఉండే కప్పలు కనిపిస్తూ ఉండడంతో స్థానికులందరూ కూడా ఒక సంభ్రమాశ్చర్యాలకైతే గురవుతున్నారు. ఏంటి వింత, గతంలో కూడా ఎప్పుడూ చూడలేదు, పసుపు కప్పలేంటి ఇలా దర్శనమిస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఎర్ర చెరువులో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ పసుపు రంగు కప్పలైతే దర్శనమిస్తూ ఉన్న పరిస్థితి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఏంటి అన్నది. బ్రదర్, మీ పేరేంటి? వాసు. వాసు గారు, ఏంటి మీ ఊర్లో పసుపు రంగు కప్పలు ఉన్నాయట, చూసారు మీరు? చూసాం. ఎప్పుడు కనబడ్డాయి, ఎన్ని కనబడ్డాయి? 2 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితమే చూసాము. ఒక 50 దాకా చూసాము. ఎంతకు ముందు ఎప్పుడు మీరు ఊర్లో చూసాం? ఇప్పుడు చూడలే. ఎక్కడ కనబడ్డాయి ఈ ఎర్ర చెరువులో? ఎంత ఉన్నాయి ఒక్కొక్క కప్ప? చూసి ఏంటి అనుకున్నారు? మామూలు కప్పలు అంటే ముదురు రంగు, లేకపోతే గోధుమ రంగు, నలుపు ఇలాగా ఉంటాయి కదా. పసుపు రంగు కప్ప చూడగానే మీరు గాబరయ్యారా? గాబరా అంటే ఆశ్చర్యంగా వీడియో తీసాము. వీడియో తీసి ఊరుకున్నాం. మొత్తం ఈ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఈ చెరువు? నేను చెప్పే ఎన్ని ఎకరాలు ఉంటుంది చెరువు? ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్. నీవు ఎప్పుడు నువ్వు చూసావు ఈ చెరువులో? ఈ మధ్య చూసాను, ఎర్రగా పసుపుగా. ఎంతకు ముందు ఎప్పుడు చూస్తున్నావు? ఇంత ముందు మరి ఇలాగే వర్షం పడితే బయటికి బయలేవి కాదు, ఎలాంటి కప్పలు ఉండేవి? ఎలాంటి కప్పలు ఇప్పుడు చూడాలి. నీవు ఎప్పుడైనా నీ జీవితంలో చూసుకుంటావు కదా కప్పలు పసుపు రంగు ఎప్పుడైనా ఉంటాయని వినున్నావు? ఎప్పుడు ఎక్కడో మరి చూసాం కానీ ఇప్పుడు ఈ చేతిలో దిగాయి. ఏంటి మార్పు కారణం ఏంటి అనుకుంటున్నా? మరి ఏంటి కారణం మాకు ఏంటి తెలుసు. ఎవరు వచ్చినారా బయట అధికారులు కానీ? ఎవరు రాలేదు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాయి ఈ కప్పలు ఇవన్నీ? అంతే దొంగలు అంటే కనిపిస్తూనే ఉంటాయి. పిల్లవని చూసేటి గాబరా రావడం. ఎంత ఉంటుంది ఒక్క కప్ప సైజు? కేజీ పడుతుంది. ఏంటి అంత పెద్దవి? పెద్ద ఉంటాయి. ఇది మొత్తానికి తామాడ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎర్ర చెరువులో గడిచిన వారం రోజుల నుంచి పసుపు రంగులో ఉన్న కప్పలను తామంతా చూస్తున్నామని, గతంలో ఎప్పుడు చూడని విధంగా కేజీకి పైగా బరువు ఉండే కప్పలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయని చెప్పి తామాడ గ్రామస్తులు అందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. పసుపు రంగు కప్పలు కనిపిస్తున్న నేపథ్యంలో తామాడ గ్రామం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశంపై, ఏదైతే ఈ పసుపు రంగు కప్పలు ఎందుకు కనిపిస్తున్నాయి అనే అంశంపై ఇప్పటికే అయితే స్థానిక వెటర్నరీ అధికారులు వీరందరినీ కూడా స్థానిక ఉండే వారందరూ కూడా ఇప్పటికే సంప్రదించడం అయితే జరిగింది. వాతావరణంలో ఉండే కొన్ని రకాల మార్పుల నేపథ్యంలోనే ఈ పసుపు రంగు వర్ణంలో ఉండే కప్పలు కనిపిస్తున్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేశారు. ప్రపంచంలో 4800కి పైగా కప్పలు జాతులు ఉన్నాయని, అందులో కొన్ని విషపూరితమైనవి కూడా ఉన్నాయని చెప్పి కూడా వారు హెచ్చరిస్తున్నారు. వాటిపై ఉండే రంగు కారణంగానే అది విషపూరితమైనదా కాదా అని చెప్పి ఒక రకమైన శాస్త్రం కూడా చెప్తుందని కూడా ఈ వెటర్నరీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ కప్పలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి బేస్ ఏంటి అన్నది కూడా తాము శోధిస్తామని కూడా ఇంకోవైపు వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ వాదనలో ఓవైపు నడుస్తున్న నేపథ్యంలోనే ఇంకోవైపు నిత్యం తామాడ గ్రామస్తులందరూ కూడా ఈ పసుపు రంగు కప్పలను నిత్యం చూస్తూ ఓవైపు ఆనందం చెందుతూనే ఇంకోవైపు ఎక్కడి నుంచి వచ్చాయా అన్న ఆందోళన కూడా వీరంతా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పసుపు రంగు కప్పల నేపథ్యంలో ప్రస్తుతం తామాడ గ్రామం, ఎచ్చెర్ల నియోజకవర్గం తామాడ గ్రామం సెన్సేషన్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తామాడ నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.